మరోసారి వర్షం దంచుకొట్టింది. నగరంలో పలు ప్రాంతాల్లో నిమిషాల వ్యవధిలో విరుచుకుపడ్డ వాన ధాటికి నగర జీవనం కకావికలమైంది. గంటల వ్యవధిలోనే రికార్డ్ స్థాయి వర్షపాతం నమోదైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, యూసఫ్గూడ, ఫిల్మ్ నగర్, మాదాపూర్, సరూర్ నగర్, మారేడుపల్లి, ఉప్పల్, సుల్తాన్ బజార్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, రాణిగంజ్, ముషీరాబాద్, చిక్కడపల్లి, మణికొండ, షేక్పేట్, రాయదుర్గంలో వర్షం భీభత్సం సృష్టించింది. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయి నగర రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చే సమయం కావడంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. పలు కాలనీల్లో మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపుతున్నారు. ఇళ్లలోని వస్తువులు, నిత్యావసరాలు తడిచిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మ్యాన్ హోల్స్ దగ్గర అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు అని సూచించారు. బహదూర్పురాలో 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాంపల్లిలో 6.1, బండ్లగూడలో 5.2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఇటు లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, జియాగూడ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గుడిమల్కాపూర్, ఆసిఫ్ నగర్, తాళ్లగడ్డలోనూ ఇదే పరిస్థితి. మల్లెపల్లిలో రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షానికి హబీబ్ నగర్లో గోడ కూలిపోయింది. 2 కార్లు దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్లో భారీ వర్ష బీభత్సంపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రమ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. విక్రమ్, చెప్పండి, హైదరాబాద్లో భారీ వర్షం నేపథ్యంలో హైదరాబాద్లోని ఏ ప్రాంతాల మీద ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది? అప్డేట్స్ ఏంటి? కవిత, హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షంతో అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం నాంపల్లి ప్రాంతంలో ఉన్నాము. నాంపల్లి బస్ స్టాప్లో మనం చూసుకోవచ్చు, ఒక్కసారిగా మోకాళ్ళ లోతు వరకు నీళ్లున్న పరిస్థితి ఉన్నాయి. మోకాళ్ళ లోతు బస్ స్టాండ్లో కూడా ఎవరూ నిలబడలేని పరిస్థితి. మోకాళ్ళ లోతు వరకు ఇది ప్రధాన రహదారి, గాంధీ భవన్ ఎదురుగా ఉన్న బస్ స్టాపు. ఇక్కడ చూసుకోవచ్చు, వాహనదారులు ఎవరు కూడా ఇక్కడ, ప్రయాణికులు ఎవరు కూడా ఇక్కడ నిలబడలేని పరిస్థితి. వర్షంలో రోడ్డు పైన నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. మనం చూసుకోవచ్చు, నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, బస్ స్టాప్ మొత్తం కూడా చెరువును తలపిస్తున్న పరిస్థితి ఉంది. నగరంలో అత్యధికంగా జూ పార్క్ ప్రాంతంలో చూసుకుంటే 8.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా దూద్ బౌలీలో 8.3 సెంటీమీటర్ల వర్షపాతం, అదేవిధంగా రసూల్పురాలో 7.7 సెంటీమీటర్లు, మలక్పేట్, సర్దార్ మహల్లో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం, బేగం బజార్, గన్ ఫౌండరీ, అదేవిధంగా ఎల్బీ స్టేడియం ఈ ప్రాంతాల్లో 6.7 సెంటీమీటర్ల వర్షపాతం. ఇది కేవలం 4:30 నుంచి 5:30 గంటల వరకు గంట సేపట్లోనే భారీ వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. నగరంలో ఒక గంటలో 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పడితే వరద నీరు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో రోడ్లన్నీ కూడా
చెరువులను తలపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నగర వ్యాప్తంగా కూడా ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. పురాణాపూల్ నుంచి ఎంజీబీఎస్కి రావడానికి సుమారు గంటన్నర నుంచి 2 గంటల సమయం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మిగతా ప్రాంతాలు దిల్సుఖ్ నగర్, మలక్పేట్, అదేవిధంగా ఇక్కడ అమీర్పేట్ నుంచి లింగంపల్లి వెళ్ళాలంటే దాదాపు 2 నుంచి 2.5 గంటలు పట్టే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురవడంతో అతలాకుతలమైన పరిస్థితి అయితే ఉంది. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిన పరిస్థితి ఉంది. వాహనాలు ముందు కదలలేని పరిస్థితి ఉంది. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తుంది. ఒకవైపు బస్టాండ్ కూడా పూర్తిగా చెరువును తలపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మనం చూసుకోవచ్చు, బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ మహానగరానికి ఎల్లో అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు సంబంధించి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే కామారెడ్డి, ఆదిలాబాద్ తదితర జిల్లాలకు సంబంధించి కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. ఈ రాత్రికి పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కవిత. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.